ఏపీ రాజకీయాలు ఎక్కువగా అగ్రకులాలు చెప్పినట్లే నడుస్తాయి. ముఖ్యంగా కమ్మ రెడ్డి వర్గాలు రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ రెండు వర్గాల నాయకులే ప్రస్తుతం ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని, ప్రతిపక్షంలో టీడీపీని నడిపిస్తున్నాయి. అయితే ఈ రెండు వర్గాలే కాకుండా ఏపీలో ఎక్కువగా ఆర్థికంగా బలంగా ఉన్న రాజులు సైతం ఏపీ రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తుంటారు. అయితే మరి రాయలసీమలో క్షత్రియులు ఎవరి పక్షాన ఉంటారు? ఏ పార్టీకి వారి మద్దతు ఇస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత రాజకీయాల్లో రాజులు అటు వైసీపీలోనూ ఇటు టీడీపీలోనూ ఉన్నారు. కాకపోతే గత ఎన్నికల్లో క్షత్రియ వర్గం ఎక్కువగా జగన్ కే మద్దతు ఇచ్చింది. రాయలసీమ జిల్లాలైన ఉమ్మడి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరుతో పాటు నెల్లూరు జిల్లాలో క్షత్రియ రాజకీయ నాయకులు బాగానే ఉన్నారు. ఈ ప్రాంతం రాజుల రాజకీయపరమైన అంశాలు పరిశీలిస్తే గతంలో ప్రతి సార్వత్రిక ఎన్నికల్లో ఒకరు లేక ఇద్దరు క్షత్రియ నాయకులు శాసనసభ ఎన్నికల్లో పోటీ పడుతూ వచ్చారు. గతంలో నగర నియోజకవర్గంలో ఈవి గోపాలరాజు, దొరస్వామి రాజు, గోపాల్ రాజులు ఎమ్మెల్యేలుగా గెలిచారు. వీళ్ల తర్వాత పొంగనూరు నియోజకవర్గంలో వెంకట్రామరాజు పోటీ చేశారు. ఉమ్మడి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో క్షత్రియులు గెలుపోటములు ప్రభావితం చేయగలరు. ఈ ప్రాంతాల్లో క్షత్రియ ఓటర్లు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాలోని రాజంపేటలో దాదాపు 21,000కు పైగా క్షత్రియ ఓటర్లున్నారు. రైల్వే కోడూరులో 18,000కు పైగా, రాయచోటిలో 7,000, పుంగనూరులో 12,000, పీలేరులో 4,500, మదనపల్లిలో 2,000, తంబలపల్లిలో 1,000 ఓటర్ల దాకా ఉంటారు. రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్ వ్యాప్తంగా తీసుకుంటే సుమారు 80,000 పైచిలుకు రాజుల ఓట్లున్నాయి. మరికొన్ని రోజుల్లో జరగబోయే ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాజంపేటపై రాజులు గురిపెట్టారు. నియోజకవర్గంలో రాజంపేట మండలం మరియు పట్నంతో పాటు సుండుపల్లి, వీరపల్లి, సిద్ధవటం, ఒంటిమిట్ట, నందలూరు మండలాలున్నాయి. మొత్తం 96 గ్రామ పంచాయతీలుండగా 35 గ్రామ పంచాయతీల్లో క్షత్రియ రాజుల ఓటర్లున్నారు. రాజులకు ఈ గ్రామ పంచాయతీల్లో గెలుపోటములు నిర్దేశించేంత సంఖ్యాబలముంది. ఒక్క ఈ నియోజకవర్గంలోనే 21,000కు పైగా రాజుల ఓటర్స్ ఉన్నారు. ఇంత సంఖ్యాబలం బలగమున్నా కూడా రాజకీయ పార్టీలు వారిని గుర్తించడం లేదు. వారిని సముచిత స్థానాల్లో నిలబెట్టుకోలేకపోవడాన్ని రాజులు శోచనీయంగా పరిగణిస్తున్నారు. రాజంపేట పార్లమెంట్లో మొత్తం క్షత్రియుల ఓట్లు 80,000కు పైగా ఉంటాయి. రాయలసీమ మొత్తంలో రాజంపేటనే క్షత్రియులకు పట్టున్న స్థానం. ఈ నియోజకవర్గంలో రాజులకు ఏ పార్టీ టికెట్ ఇచ్చినా గెలుపు ఖాయమని వారు అభిప్రాయపడుతున్నారు. రాజులందరూ ఏకతాటిపై నిలబడి వాళ్ళ అభ్యర్థికే టికెట్ ఇస్తే గెలిపించుకోవడానికి సంసిద్ధంగా ఉన్నారు. అయితే రాజులకు ఏ పార్టీ టికెట్ ఇచ్చినా మిగతా సామాజిక వర్గాల ప్రజలు వాళ్ళ వెంటే నిలబడతారని రాజుల నమ్మకం. మిగతా ఓటర్లు కూడా రాజులకే ఓట్లు వేస్తారని అంటున్నారు. ఈ నేపథ్యంలో రాజులంతా అవకాశం కోసం ఎదురు చూస్తున్నారు.